ఎన్నో ఏళ్లుగా కరీంనగర్ బీజేపీ శ్రేణులకు కంటున్న కళ చివరికి నెరవేరింది. కరీంనగర్ నగరపాలక సంస్థపై బీజేపీ జెండాను ఎగురవేశారు. కానీ అసలైన సవాళ్లు ఇప్పుడే మొదలయ్యాయి. కరీంనగర్లో రాజకీయ వేడి పుట్టిస్తున్న ఆ రెండు ప్రధాన సమస్యలను బీజేపీ పాలకవర్గం ఎలా ఎదుర్కొంటున్నదన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇదిగో కరీంనగర్ వస్తున్న వారికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన డంప్ యార్డ్ నాడు శివారు ప్రాంతమే అయినప్పటికీ ఇప్పుడు కరీంనగర్ విస్తరించడం, డివిజన్ల సంఖ్య పెరగడంతో ఇప్పుడు డంప్ యార్డ్ నగరం మధ్యలో ఉన్నట్లే భావించాల్సి వస్తోంది. మరో ప్రధాన సమస్య ఏంటంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్. కరీంనగర్ నుంచి లక్సెట్టిపేట, ఆదిలాబాద్, మంచిర్యాలను కలిపే రోడ్డులో ఆర్ఓబి నిర్మాణం పూర్తి కాక ప్రయాణికులు నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నారు. మరి విపరీతమైన దుమ్ము ధూళితో ఈ శివారు ప్రాంతానికి రావడం అంటేనే జంకిపోతున్నారు. సగం సగం అయిపోయి ఎక్కడికక్కడ రోడ్లు సరిగా లేకపోవడంతో పాటు రైల్వే గేట్ పడ్డప్పుడు అంబులెన్స్ల కోసం ఆగిపోయి కొంతమంది ప్రాణాల మీదకి వస్తున్న పరిస్థితులు కూడా గతంలో మనకు కనిపించాయి. మరి ఈ సమస్యలను బీజేపీ పాలకవర్గం ఏ మేరకు సాధించగలదనేది ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతోన్న ప్రశ్న. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, మరి బీజేపీ కన్నకల నెరవేరింది. కరీంనగర్ లో పీఠాన్ని, నగరపాలక పీఠాన్ని అధిరోహించింది. కానీ కాకపోతే ఇప్పుడు బీజేపీకి రెండు సవాళ్లు మనకి అక్కడ ఎదురవుతూ ఉన్నాయి. ఒకటి డంప్ యార్డ్, ఇంకొకటి రెండు కనిపిస్తున్నాయి. మరి ఈ సమస్యల్ని దాటుకొని ఎలా ముందుకు వెళ్ళగలదు బీజేపీ అనిపిస్తోంది? సమస్యలను దాటడం అనే దానికంటే సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం అయితే అవసరం బీజేపీ పాలకవర్గం పైన ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ ఇక్కడ పరిపాలించింది, అంతకుముందు కాంగ్రెస్ పరిపాలించింది. ఆ క్రమంలో నగరపాలక సంస్థలో ప్రధాన సమస్యగా ఉన్నటువంటిది, ఏళ్లకేళ్లుగా ఉన్నటువంటి సమస్య ముఖ్యంగా డంప్ యార్డ్. నిజాం కాలం నుంచి కరీంనగర్ శివారులో వేసినటువంటి చెత్త అంతా ఇప్పుడు గుట్టలు గుట్టలుగా పేరుకపోయి కనబడుతుంది. ఒక రకంగా ఆ చెత్త గుట్ట పైన ఎక్కి కనుక నిలబడితే మొత్తం కరీంనగర్ అంతా కనిపించేంత ఎత్తులో అంత పెద్ద గుట్ట పూర్తిగా అక్కడ చెత్త పేరుకపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. అక్కడ నిత్యం ఒక రావణ కాష్టంలో కాలుతూ ఎక్కడో చోట మంట చెలరేగుతూ ఉండడం, ఆ పొగ సగం కరీంనగర్ పట్టణాన్ని కమ్మేస్తూ ఉండడం అనేటువంటిది రెగ్యులర్గా కరీంనగర్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు. ఈ సమస్యను ప్రతి కరీంనగర్ పౌరుడు ఎదుర్కొంటూ ఉన్నాడు. దీంతో డంప్ యార్డ్ సమస్య తీర్చాలనేటువంటి డిమాండ్ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి క్రమం కనిపించింది. ఈ క్రమంలో ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఈ డంప్ యార్డ్ సమస్య అనేటువంటిది రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసింది. రాజకీయ హామీల్లో ప్రధాన హామీగా డంప్ యార్డు తరలింపు అనేటువంటిది చేరింది. సో అన్ని పార్టీల మేనిఫెస్టోలో డంప్ యార్డు వచ్చేంత పరిస్థితి కరీంనగర్లో ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక 1 year బ్యాక్ కరీంనగర్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కరీంనగర్ వచ్చి మరి కేవలం ఈ డంప్ యార్డ్ సమస్యను తీరుస్తామంటూ హామీ ఇచ్చారు. అంటే డంప్ యార్డ్ సమస్య కోసం ప్రధానంగా బీజేపీ పట్టణాభివృద్ధి శాఖను ఇక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటే అది కరీంనగర్లో ఎంత ప్రధానమైనటువంటి సమస్య అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బీజేపీ పాలక వర్గానికి ఇది ఒక పెద్ద సవాల్గా ఉండొచ్చు. బీజేపీ పాలకవర్గం కూడా బీజేపీ మేనిఫెస్టోలో కూడా గతంలో చెప్పినటువంటి హామీల్లో కూడా డంప్ యార్డ్ని ఇక్కడి నుంచి తరలిస్తామనేటువంటి హామీ ఉంది. అక్కడ దాని సమస్యను తీరుస్తామనేటువంటి హామీ ఇచ్చారు. ఇక రెండో ప్రధానమైనటువంటి సమస్య కరీంనగర్ శివారులో తిగలగుట్టపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దాదాపుగా 2 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. నిజానికి కేంద్ర నిధులతో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి సర్వీస్ రోడ్ల నిర్మాణం కోసం కావాల్సిన స్థల సేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి గ్యాప్ కారణంగా అక్కడ ఉన్నటువంటి పనులు చాలా మందకోడిగా సాగుతూ ఉండడం, మరోవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ స్థల సేకరణ సందర్భంలో కొంత వివాదాలు తేలుతడం, వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా తలనొప్పులుగా మారి గత 2 ఏళ్లుగా పెండింగ్లోనే ఉంది. దీంతో అక్కడికి వచ్చే ఆ దారిలో ప్రయాణిస్తున్నటువంటి అంబులెన్సులు కావచ్చు, పోలీస్ వాహనాలు కావచ్చు, ఎమర్జెన్సీగా వెళ్ళేటువంటి ఎవరికైనా నరకం కనబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు కేవలం రైల్వే గేట్ ఆగితే అక్కడ గంటల తడబడి నిలబడడం ఒక సమస్య అయితే ఇప్పుడు ఆర్ఓబి నిర్మాణ పనులు జరుగుతూ ఉండడంతో ఆ రోడ్ అంతా పూర్తిగా ధ్వంసం అయిపోయి కనిపిస్తూ ఉంది. ఇరుకురుకుగా ఉండడం వల్ల ప్రయాణం కూడా నరకప్రాయంగా మారింది. సో ఈ సమస్య, అటు డంప్ యార్డ్ సమస్య, ఈ రెండు సమస్యలు కూడా నగరపాలక సంస్థలో కొత్తగా కొలువైనటువంటి బీజేపీ పాలకవర్గానికి ప్రధాన ఎజెండాగా పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రారంభిస్తే కనుక 3 ఏళ్ళు 4 ఏళ్ళు దాకా పూర్తయ్యేటువంటి అవకాశం ఉండదు ఈ రెండు సమస్యలు కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన దీనిపై ఒక నిర్ణయం తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత మాత్రం బీజేపీ నగరపాలక సంస్థ బీజేపీకి సంబంధించినటువంటి పాలకవర్గంపై ఉందని చెప్పొచ్చు.
అయితే గోపాలకృష్ణ మరి అంటే బాధ్యత అయితే ఉంది, మరి దీనికి సంబంధించి అంటే సమాలోచనలు ఏమైనా జరుపుతున్నారా? ఖచ్చితంగా వాటిని ప్రజలకి ఈ డంప్ యార్డ్ సమస్యను, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్యలను దూరం చేసే పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? అంటే ఇంతకు మీరు చెప్పారు అక్కడ ఎక్కడైనా చెత్త కుప్పెక్కితే ఊరంతా కనిపించేటట్టు ఉంది, అది గుట్ట కాదు ఒక పెద్ద కొండలా మారిపోయింది మొత్తం చెత్త అంతని. మరి ఇన్నాళ్ళు ఈ పాలక వర్గాలని ఏం చేశాయి ఏ ప్రభుత్వం అయినా సరే? ఎస్, నిజానికి నిజాం హయాంలో నిజాం సర్కార్ ఉన్నటువంటి సందర్భంలో కరీంనగర్కు శివారు ప్రాంతంగా ఉండేది ఈ ప్రాంతం. సో అప్పుడు ఆ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థలాన్ని సేకరించుకొని అక్కడ మానేరు నదికి ఒడ్డునే ఈ డంప్ యార్డ్ని ఏర్పాటు చేశారు. అప్పుడు ఉన్నటువంటి గ్రామాలు చిన్న గ్రామాలుగా చుట్టుపక్కల ఉండేవి. కరీంనగర్ పట్టణం కూడా చాలా చిన్నగా ఉండేది. సో ఆ క్రమంలో అక్కడికి వచ్చేటువంటి చెత్త అంతా అక్కడ జమ చేస్తూ వచ్చారు. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు నిజాం ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు దాదాపు 70 ఏళ్లకు పైన ఉన్నటువంటి చెత్త అంతా అక్కడ జమ అయిపోయింది. అదే ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా నేటికి కూడా కరీంనగర్తో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి చెత్తను తీసుకెళ్లి అక్కడనే వేస్తూ ఉన్నారు. సో అక్కడ చెత్తను తీసేయడం అనేటువంటిది ఒక చాలా పెద్ద ప్రాసెస్గా చెప్పవచ్చు. దానికోసం గత పాలక వర్గాలు కూడా ప్రయత్నం చేశాయి. గత పాలక వర్గాలు కూడా అక్కడ ఉన్నటువంటి చెత్తను బయోమైనింగ్ ద్వారా అక్కడి నుంచి తీసేయడం కావచ్చు, అలాగే దానికి చెత్తను తరిగిస్తూ దానికి సంబంధించి పవర్ ఉత్పత్తి చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ కూడా చేశారు. కానీ విఫలమైపోయాయి. 16 కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన బయో ప్లాంట్ కానీ అట్లాగే చెత్తను పూర్తిగా అక్కడి నుంచి తీసేటువంటి ప్రయత్నంలో కానీ ఇవన్నీ కూడా వేస్టేజ్ అయిపోయి 16 కోట్ల రూపాయలు చేసిన ఖర్చు కూడా వృధా అయిపోయింది. ఆ మిషనరీ ఆ డంప్ యార్డ్లో కలిసిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే అది కూడా పనికి రాకుండా డంప్ యార్డ్లో పడాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఇప్పుడు కనుక ఖచ్చితంగా దానికి సొల్యూషన్ చూడాలంటే ఇతర ప్రాంతాల్లో డంప్ యార్డ్ని మొదటగా చూసుకొని అక్కడ చెత్తను పడేయడం, అంటే ఇప్పుడు వేస్తున్నటువంటి ఇన్పుట్ చెత్తను అంతా పూర్తిగా ఆపేసి వేరే ప్రాంతాల్లో స్థల సేకరణ చేసి అక్కడ వేయాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సినటువంటి అంశం. సో కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీకి, రాష్ట్రంలో ప్రస్తుతం కరీంనగర్లో నగరపాలక సంస్థపై అధిగమించిన బీజేపీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందా లేదా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు బీజేపీ నగరపాలక సంస్థలో కొలువై తీరింది. సో వారికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి స్థల సేకరణ ఎక్కడైనా బయట ఇస్తే కనుక డెఫినెట్గా ఈ అవకాశం ఉంటుంది. దానికి ఒక అడుగు ముందు పడిందని చెప్పుకోవచ్చు. ఇక రెండో సమస్య ఆర్ఓబికి సంబంధించిన సమస్య. నిజానికి ఆర్ఓబి సమస్య పూర్తిగా నగరపాలక సంస్థపైనే ఉండదు. అది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల ద్వారా నిర్మాణం జరుగుతుంది. నిజానికి నగరపాలక సంస్థకు పూర్తి స్థాయిలో అధికారం లేకపోయినప్పటికీ బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం ఉంది, అలాగే బీజేపీ పాలిత నగరపాలక సంస్థ ఉంది. కాబట్టి వారికి సయోధ్య గురిచేటువంటి అంటే యాక్సెస్ ఈజీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే తప్ప ఈ రెండు పనులు కూడా కావు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ కూడా స్థల సేకరణ జరగాలి సర్వీస్ రోడ్లకి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అక్కడ కొత్త డంప్ యార్డ్ కోసం స్థలం కేటాయించాల్సిన అవసరం ఉంది. సో ఎటు చూసినా రాష్ట్ర ప్రభుత్వంతో ఒక సయోధ్యగా ఒక సమన్వయంతో వెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కానీ రాజకీయాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవస్థ ఈ రెండు కలిస్తే తప్ప పూర్తిగా ఈ రెండు పనులు పూర్తయ్యే అవకాశాలు లేవు. నిజానికి ఈ రెండు సమస్యలే కాదు, కరీంనగర్లో పేరుకుపోయినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ఈ రెండు సమస్యల ముందు అవి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి తప్ప ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బీజేపీకి ఇప్పుడు వచ్చినటువంటి నగరపాలక సంస్థ పాలక పవర్తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే కనుక ఇవి తొందరగా సొల్యూట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ సో మచ్.